ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సారు కొడుకు మార్కు శంకర్ను హైదరాబాద్ స్కూల్లో జాయిన్ చేసిండు అయ్యా. మరి అక్కడ ఫీజులు ఏంది, ఆ కథ ఏంది ఉన్నట్టుండి పవనాల్ సారు ఎందుకు ఈ స్కూల్లో జాయిన్ చేసిండో వార్త పురాగా మీకోసానికని తీసుకొచ్చిన కాబట్టి ప్రతి ఒక్కరు స్కిప్ కొట్టకుండా చూడుండ్రి. కొన్ని రోజుల కిందట సింగపూర్ ఈ స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురై తర్వాత దేవుని దయవల్ల కోరుకున్న సంగతి మన అందరికి ఎరికేందే కదా. ఇక ఈ ప్రమాదంలో పాపం మార్కు శంకర్ కైతే చేతులకు కాళ్లకు దెబ్బలు గట్టిగానే దాకినాయట. ఇక అప్పట్లో ఈ న్యూస్ ఎంత సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రజాక్షేత్రం నుండి ప్రజా పాలనలలో నిమగ్నమైనటువంటి పవన్ కళ్యాణ్ సారు ఉటావుటిగా పోకుండా ప్రజా సమస్యలను తీసిన తర్వాతనే కొడుకును చూడనికే పోయిందన్న ముచ్చట కూడా మనం విన్నాం కదా. ఇక అట్లా కాలిన గాయాలకించి ఈ మధ్య కాలంలోనే కోలుకున్నటువంటి కొడుకును తీసుకొని పవన్ కళ్యాణ్ సార్ ఫ్యామిలీ ఇండియాకి వచ్చిండ్రయ్యా. అంతర్జాతీయ స్థాయి విద్య అవసరం అని చెప్పి ఇంతకాలం నేను సింగపూర్ స్కూల్లోనే పిల్లల్ని చదివించిన, కానీ ఈ మధ్య కాలంలో అయిన అగ్ని ప్రమాదన ఘటనతోని నా మనస్సును మార్చుకున్నా. ఇక మీదట ఇండియాలోనే నా పిల్లల చదువు కొనసాగన చెయ్యాలని చెప్పి నేను పక్కాగా నిర్ణయం తీసుకున్నా. ఇక ఇంట్లో భాగంగానే శుక్రవారం కొడుకు మార్కు శంకర్ ను పటాన్ చెరువు దగ్గర పంటున్న ఇక్రిషాట్ లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ గదేనులా ఐఎస్హెచ్ అంటాం కదా, అందులో పవన్ కళ్యాణ్ సారే స్వయంగా వచ్చి కొడుకును చేర్పించిండు స్కూల్లో. ఇక హైదరాబాద్ లో ఏర్పడ్డ మొట్టమొదటి అంతర్జాతీయ బడ ఊరుతోని హైదరాబాద్ సిటీకి దగ్గర దగ్గర 40 కిలోమీటర్ల దూరంలో ఈ స్కూలు ఉండుతోని పచ్చదనము, భద్రత, ప్రకృతి వాతావరణంలో ఎంతో సుందరంగా అత్యంత అందంగా ఉండే ఈ బళ్ళ విదేశీ విద్యార్థులు, విదేశాల్లో ఉన్నత విద్యను కొనసాగింపు చేయాలనుకునే విద్యార్థులు, భారతీయ విద్యార్థులతో పాటు ప్రత్యేకంగా నిర్మాణం చేయబడ్డది. ఇక ఎలిమెంటరీ నుండి చదువును మొదలు పెడితే 12వ తరగతి వరకు ఈ స్కూల్లో చదువు చెప్తారట. అది కూడా అంతర్జాతీయ స్థాయి పాఠాలే చెప్తారట. ఇక ఈ స్కూలు ముచ్చట్లకు వస్తే దగ్గర దగ్గర 400 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారని, ఎవరికి పెడితే వాళ్లకు అడ్మిషన్లు ఇయ్యరని, విద్యార్థులలో సగానికి మీదికెంచే విదేశాల నుంచి వచ్చినోళ్లే ఉన్నారని, స్కూళ్ల సిబ్బంది కూడా 35% వరకు ఇతర దేశాలకెంచి వచ్చినోళ్లే ఇలా ఉన్నారని చెప్పి పరీక్షలు మార్కులు ఇక్కడ ఉండవు. ఒక్కో తరగతిలా 15 నుండి 20 మంది విద్యార్థులే ఉంటారని, ప్రతి విద్యార్థికి వ్యక్తిగత శ్రద్ధ, గైడెన్స్ ను ఎప్పటికప్పుడు ఆ స్కూలు పెద్దసార్లు అందిస్తారని, ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అంతర్జాతీయ యూనివర్సిటీలే ఇస్తాయని, ఇక్కడ చదువుకున్న తర్వాత సీదాగా విదేశీ యూనివర్సిటీలలో జాయిన్ అయ్యే ఛాన్సులు బాగా ఉంటాయని పవన్ కళ్యాణ్ సారు బాగా ఆలోచన చేసి మొత్తానికి ఈ స్కూల్లో జాయిన్ చేసిండయ్యా. ఇక మహేష్ బాబు సారు, అల్లు అర్జునం సార్ వంటి స్టార్ పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ లోనే చదువుకుంటున్నారు. ఇక ఈ స్కూల్ ఫీజుల ముచ్చట్లకు వస్తే ఫీజులు మనకు పక్కా అవుట్ ఖాయం. చిరుపు అడ్మిషన్ తీసుకోనికేనే 8 లక్షల నుంచి 12 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్నట్టు. ఇక ఏడాది స్కూల్ ఫీజు ఇంకా ఇతర ఖర్చులు అన్ని కలిపి మొత్తం దగ్గర దగ్గర 10 లక్షల మీదికెంచి అవుతుందని ఒక అంచనానయ్యా. ఇక ఏదేమైనా ఈ చదువు ముచ్చట్ల ప్రతి తల్లిదండ్రి కూడా మా కొడుకులకు ఉన్నత విద్యను అందియాలనుకుంటారు. అందులో ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారు. కొంతమంది గవర్నమెంట్ స్కూళ్ళలో అయితే కొంతమంది జర అటు ఇటు పైసలు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లల్ని అయితే మంచిగా చదివిస్తారు. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే పవన్ కళ్యాణ్ సార్కి ఏం తక్కువ, పెద్ద స్టార్ హీరో, మీదికెంచి డిప్యూటీ సీఎం. ఇక ఆ మాత్రం పెట్టుట్లలో ఏమున్నది కొడుకు కోసం అని చెప్పి అని ఇట్లా కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ సార్ విదేశాల్లో కొడుకును చదివించొద్దు, ఇండియాలోనే చదివించుకుంటానే ఆలోచన చేసిండు చూడు. ఈ ఆలోచనకంటే ప్రతి ఒక్కరు టేకే బౌ సార్ అని చెప్పి గట్టిగానే కామెంట్లు కితాబులు ఇస్తున్నారయ్యా.